Alcara Water Solution for hot water problems. Contact 9399906356. ఇదైతే ఈ ప్రాంతంలో తాడికొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడాను మాజీ మంత్రి హోంమంత్రి సుచరిత గారు భారీ ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరి పక్కన వాలంటరీ సభలో ఏకంగా కొంతమంది ఏదైతే ప్రజలతో సమీకరించేతో పాటు వాలంటరీ సభ కూడా సక్సెస్ చేసిన నేపథ్యంలో ఇదంతా ఫిరంగిపురం ఈ ప్రాంతాలన్నింటి కూడాను వైసీపీ మంచి జోష్ మీద ఉంది. అంతేకాకుండా గౌరవ యువ ముఖ్యమంత్రిని హనుమంతుడిలాగా ఒక గదను కూడా బహుకరించి అందరి దృష్టిని ఆకర్షించారు మాజీ హోంమంత్రి సుచరిత గారు. మాజీ హోంమంత్రిగా ఒక మహిళగా ఏదైతే సామాజికంగా కూడాను మీకు రాజకీయంగా న్యాయం చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఎలా ఉంది మేడం నియోజకవర్గం అయితే చాలా బాగుందండి. కేవలం తాడికొండనే కాదు, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కానీ దాదాపు 85% ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించినటువంటి ఘనత మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. అదే రీతిలో మీరు ఏదైతే హనుమంతుడి కథ కూడా జగన్ గారికి ఇచ్చారు, సిద్ధమని యుద్ధానికి సిద్ధం. నేను మా సీఎం గారు అన్ని సభల్లో చెప్తున్నారు, నేను అర్జునుడిని, మీరంతా కృష్ణులు అని చెప్తున్నారు. మీరు అర్జునుడే కాదు, భీమబలుడు కూడా, మీరు బలవంతుడు, అందరూ కలిసి వచ్చినా కానీ మీరొక్కరే ఎదుర్కోగలరు అని చెప్పేసి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలీంని. ప్రస్తుతం నేను గుంటూరు జిల్లాలో ఉన్నాను. ఇదైతే ఈ ప్రాంతంలో తాడికొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడాను మాజీ మంత్రి హోంమంత్రి సుచరిత గారు భారీ ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరి పక్కన వాలంటరీ సభలో ఏకంగా కొంతమంది ఏదైతే ప్రజలతో సమీకరించేతో పాటు వాలంటరీ సభ కూడా సక్సెస్ చేసిన నేపథ్యంలో ఇదంతా ఫిరంగిపురం ఈ ప్రాంతాలన్నింటి కూడాను వైసీపీ మంచి జోష్ మీద ఉంది. అంతేకాకుండా గౌరవ యువ ముఖ్యమంత్రిని హనుమంతుడిలాగా ఒక గదను కూడా బహుకరించి అందరి దృష్టిని ఆకర్షించారు మాజీ హోంమంత్రి సుచరిత గారు. మొత్తమే కూడాను ఈ ప్రాంతంలో పార్టీ బాగా స్పీడ్గా ఉందని చెప్పొచ్చు. నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ కొంతమంది లిస్టుని ప్రకటించడం జరిగింది. అందులో ఆ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడాను బరిలో దిగారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాంతంలో శ్రావణ్ కుమార్కు ఉన్న అర్హత ఏంటి, ఎందుకని తాడికొండ నియోజకవర్గంలో మేడం సుచరిత గారు ఓటేయాలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మాజీ హోంమంత్రిగా ఒక మహిళగా ఏదైతే సామాజికంగా కూడాను మీకు రాజకీయంగా న్యాయం చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఎలా ఉంది మేడం నియోజకవర్గం అయితే చాలా బాగుందండి. కేవలం తాడికొండనే కాదు, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కానీ దాదాపు 85% ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించినటువంటి ఘనత మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్కొక్క పథకానికి కనీసం ఒక్క పథకం నుండి 4-5 పథకాల వరకు ఒక్కొక్క ఇంటికి లబ్ధి చేరినటువంటి విషయం మనకైతే కళ్ళ ఎదుట స్పష్టంగా కనపడతా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ వారు కొన్ని మేనిఫెస్టో అంశాలను కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో మరి ముఖ్యంగా మహిళలను బేస్ చేసుకొని మహిళలకు 18 సంవత్సరాలు నిండితే వాళ్లకు 1500 మంత్ అలా ఇచ్చుకుంటూ 60 సంవత్సరాల దాకా ఇస్తామని, అలాగే బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయిస్తామని, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అని చెప్తున్నారు బాబు గారు. ఇప్పుడు ఆల్రెడీ మేము ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, అమ్మఒడి, చేయూత, ఆసరా, ఇలా చెప్పుకుంటూ పోతే మా పథకాలకు అసలు అంతు లేదు. అంటే శ్రీలంక అయ్యిందా లేదా అన్నది రాష్ట్ర ప్రజలకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. వాటితో పాటుగా మేము ఇవి ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఏమో మీరు అన్నట్టు శ్రీలంక అయిపోద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికేమో మళ్ళీ అవే ఇస్తాను, వాటికి తోడు ఇంకా ఇవి కూడా ఉచితాలు ఇస్తానని చెప్తున్నారు. అంటే కొత్త పథకాలు ఏం లేవు. ఇప్పుడు వాస్తవంగా నేను అదే అడుగుతున్నాను మా మహిళల్ని, మరి ఇన్ని పథకాల ద్వారా మనము ఆర్థికంగా
ఆర్థిక సాధికారత అన్నది మహిళా శక్తిని బలోపేతం చేసే అంశాలలో ఒక ప్రధాన అంశం. ఈరోజు మహిళా సాధికారతలో భాగంగా ఆర్థిక సాధికారత అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నారు. అది ఎవరు లేదు, ఓబీసీ ఎవరైతే వెనుకబడినటువంటి ఉన్నత వర్గాల దగ్గర నుండి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈరోజు సంక్షేమం చేకూరుతూ ఉంది. మరి ఇలా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను అడుగుతున్నాను, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటున్నారు. మేమైతే 3 కాదు 10 సిలిండర్లు అయినా మీరు కొనుక్కోగలిగే కొనుగోలు శక్తి చేసే అర్హత మీకు ఉంది కదమ్మా అంటే అందరం మేము కొనుక్కోగలమండి అంటున్నారు. ఇంకా మనకి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఇవన్నీ ఎత్తేస్తే ఉపయోగం ఏంటి అని చెప్పేసి అడిగితే అవును అది నిజమే అని మహిళలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే పాపం వాళ్ళకి ఫస్ట్ అర్థం కాల, వీటన్నిటితో పాటు మాకు సిలిండర్లు కూడా వస్తాయేమో అనుకున్నారు. అమ్మ ఈ ఉండవేమో ఆలోచించండి, మళ్ళీ ఈ అమ్మ ఒడి ఇవన్నీ విద్యా దీవెన వసతి దీవెన ఇవన్నీ కూడా ఆగిపోవచ్చు. మీకు వస్తే ఏమన్నా ఉచితంగా 3 సిలిండర్లు అంటారు, అది మళ్ళీ తిరిగి ఎన్నికలు వచ్చే టైంకి 1 సిలిండర్ 2 సిలిండర్లు ఇచ్చి పోయినసారిలాగా క్లోజ్ చేసేసారు అనుకో, అప్పుడు మీరు నష్టపోతారు కదా అంటే నిజమే అండి అని మహిళలు ఒక ఆలోచనలో పడుతూ ఉన్నారు. ఇప్పుడు రోజు బస్సు ఎక్కి తిరగం కదా, ఉచితంగా ఉన్నంత మాత్రాన మనకు అవసరం ఉన్నప్పుడు మనం 20 రూపాయలు బాబు గారు అంటే పక్క రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఏదో సక్సెస్ అయిన రాష్ట్రాల్లో అవి తీసుకొచ్చుకొని ఇక్కడ కూడా అమలు చేస్తే బాగుండు అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన పెట్టుకోవచ్చండి. మేనిఫెస్టో ఎవరిదైనా ఉండొచ్చు, బట్ గతంలో కూడా ఆయన ఒక మేనిఫెస్టో ఇచ్చారు. అది దాదాపు 600 హామీలతో ఇచ్చిన మేనిఫెస్టో తీశారు. దాంట్లో అసలు ఏమి అమలైన పూర్తి స్థాయిలో ఈ పూర్తిగా నేను మహిళలకి డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ అన్నాను అంటే రుణమాఫీ జరిగిందని ఒక మహిళని అడిగితే ఏ మహిళ అయినా చెప్తుంది, నేను వాళ్ళ సొంత పార్టీ మహిళ అయినా చెప్తుంది ఏం జరిగింది అన్నది. అట్లాగే రైతులు ఉన్నారు, రైతులను అడిగితే చెప్తారు రుణమాఫీ జరిగిందా అని చెప్పి వాళ్ళు చెప్తారు. మీరు బంగారాలు బ్యాంకుల్లో నుండి తెచ్చిస్తానన్నారు, అమ్మ మీ బంగారం బ్యాంకుల్లో నుండి వచ్చిందా అని అడిగితే తెలిసిద్ది. వాస్తవానికండి 2014లో ఆయన ఇచ్చిన హామీలు చూసుకుంటే అప్పటి వరకు రుణాలు లేనటువంటి రైతులు కూడా గబగబ వెళ్ళి లాస్ట్ మినిట్లో రుణం తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఉపయోగపడుతుంది కదా రైతు అని చెప్పేసి బంగారాలు బ్యాంకుల్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే నాకు తెలిసి నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులు కూడా నేను చూసిన వ్యక్తుల గురించి చెప్తా ఉన్నాను. అంటే వాటికి ఆశపడ్డారు, ఏంటంటే బాబు గారు ఇవన్నీ చేస్తారేమో అని చెప్పి ఆశపడి తద్వారా లోన్లు అదొక ప్రధాన అంశము. ప్లస్ అనుభవజ్ఞుడు, రాష్ట్రం విడిపోయింది, చాలా అంశాలు. బట్ ఎవరి పార్టీకి అనుకూలంగా వాళ్ళు ఆలోచించవచ్చు, తప్పులేదు. కానీ బట్ అవి జరిగినాయా లేదా అని చిత్తశుద్ధితో అయితే ఆలోచించేయాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, ఒక భరోసాగా ఆయన చెప్పాడంటే సరే 100% అమలు చేయలేదని మీరు అంటారు. ఈవెన్ ఉద్యోగాలు జాబ్ క్యాలెండరు సంవత్సరానికి జనవరికి ఇవ్వకపోవచ్చు, కానీ ఒకేసారి 135,000 ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగ కల్పన ఒకే నోటిఫికేషన్తో చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు? అది జగన్మోహన్ రెడ్డి గారే కదండి. దాని గురించి అడుగుతుంటే మరి మళ్ళీ సమాధానం లేదు. అంటే ఒకసారి ఇచ్చామా, 2 సార్లుగా ఇచ్చామా, 3 సార్లుగా ఇచ్చామన్నది కాదు, ఒకే నోటిఫికేషన్తో ఇవ్వగలగడం అన్నది అదొక గొప్ప సాహసం అని చెప్పుకోవచ్చు. అలాంటివన్నీ చేశారు. మేడం ఒకటి చెప్పండి, మొన్న ఏదైతే ప్రోగ్రామ్ సక్సెస్ అయిందో ఆ తర్వాత రాజకీయ సమీకరణలు కూడా మీరు మార్చేసినట్టున్నారు. పొలిటికల్గా మీ బ్రాండ్ అనేది ఫిరంగిపురంతో మొదలైనట్టుంది. చాలా జోష్ మీద ఉన్నారు సీఎం గారు, అందరూ ఆ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు. ఏకంగా మీ మనోడు కూడా జై జగన్ అని ఎలిపేట వద్ద ఫుల్ జోష్లో ఉన్నాడు. అసలు కార్యక్రమం అంత సక్సెస్ వెనక అసలు ఏంటి కారణం? జగన్ గారికి మీ పైన ప్రజలు చూపించిన ప్రేమ గల కారణం ఏంటి? వాస్తవానికి ప్రజల్లో స్పందన లేకుండా మనం ఏ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయలేమండి. ఆ కార్యక్రమం విజయవంతమైంది, సక్సెస్ అయిందంటే కారణం ప్రజలు స్తబ్దంగా ఉండొచ్చు. అవును,
ఆ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళు ఎంత చైతన్యవంతంగా ఉన్నారు అన్నది ఆ మీటింగ్ ద్వారా మనకి తెలియజెప్పారు. మీరు కూడా జెండా పెట్టి సిద్ధం అని అసలు మేము ఎప్పుడూ సిద్ధమే అండి. నేను మొదట వైఎస్ఆర్ కార్యకర్త, నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడే మేము జెండా మోసే సైనికులు అయ్యాము, పదవులు కూడా త్యాగాలు చేసుకున్నాము. మాకు పదవి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే వెంటే ఉండాలి అని డిసైడ్ అయినటువంటి పొలిటీషియన్స్ మేము. సో మాకు పదవి అవకాశం ఉన్నా లేకపోయినా జెండా అయితే మాత్రం అదే ఉంటుందండి మాకు. మేడం, జై హనుమాన్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. అదే రీతిలో మీరు హనుమాన్ ఏదైతే హనుమంతుడి గద కూడా జగన్ గారికి ఇచ్చారు, సిద్ధమని యుద్ధానికి సిద్ధం. నేను మా సీఎం గారు అన్ని సభల్లో చెప్తున్నారు, నేను అర్జునుడిని, మీరంతా కృష్ణులు అని చెప్తున్నారు. మీరు అర్జునుడే కాదు, భీమబలుడు కూడా, మీరు బలవంతుడు, అందరూ కలిసి వచ్చినా కానీ మీరొక్కరే ఎదుర్కోగలరు అని చెప్పేసి తట్టుకోవట్లేదు, ఇంకా గదలతో కొడితే తట్టుకుంటారా, ఆ కాన్సెప్ట్తో నేను గద పెట్టించాను. బట్ ప్రజలకు వారి కోణంలో చేరింది. ఏదైనా ఒక బలవంతుడు మా సీఎం గారు అని చెప్పడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం, అది రాష్ట్ర ప్రజలను అంతగా ఇంప్రెస్ చేస్తుందని మాత్రం అనుకోలేదు. చెప్పండి, శ్రావణ్ కుమార్ గారు గత 5 ఏళ్ల నుంచి ఎవరికి అందుబాటులో లేరు, మీరు నిత్యం రాజకీయాలతో మమేకమయ్యి ఇప్పుడు కూడా ప్రజాసేవలు ఉన్నారు. అంటే వీళ్ళు ఊరికినే డిసెంబర్ పూల్ లాగా డిసెంబర్ మాసం మాత్రంలో వీసే పూలు కొన్ని ఉంటాయి, అలాగే వీళ్ళు కూడా ఎలక్షన్లు మాత్రమే ఎందుకని ప్రజల వద్దకు వస్తున్నారు. ఆ జాబితాలోనే శ్రావణ్ కుమార్ ఉన్నాడు. ఏ విధంగా పోటీ అవ్వబోతుంది అంటే అండి, నా వరకు నేను ఎప్పుడూ ప్రత్యర్థి గురించి ఎక్కువ ఆలోచించను. ఎందుకంటే రాజకీయంగా మనం ఒక స్థానంలో పోటీ చేసేటప్పుడు మనమేంటి, మన పార్టీ బలాబలాలు ఏంటి, మనం పెంచుకోవాల్సినటువంటి బలం ఏంటి అని ఆలోచిస్తాను తప్పితే ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలో అభ్యర్థులు ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ఆ బ్యాలెట్లో 10 మంది ఉండొచ్చు. అంటే ప్రధాన పార్టీలు ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు. వాళ్ళు అభ్యర్థుల్ని పెట్టుకుంటారు, అభ్యర్థి ఎవరైనా కావచ్చు. నాకంటే ఒక రకంగా నేను ప్రతి వాళ్ళలో 15 సంవత్సరాలు 4 ఎన్నికలు చేస్తున్నాను. బట్ నేను తాడికొండలో ఫిరంగిపురం మండలంలో రాజకీయ జీవితం మొదలుపెట్టిందాన్ని. కానీ ఒక 3 సంవత్సరాలు అక్కడ జడ్పీటీసీగా ఉన్న తర్వాత నాకు ఎమ్మెల్యేగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అవకాశం కల్పించి ఇటు పంపించిన తర్వాత నేను ఈ ప్రాంతానికే పరిమితమై ఉన్నానండి. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను మళ్ళీ అటువైపు వెళ్ళాను. నాకు తెలిసి శ్రావణ్ కుమార్ గారు మరి ముందు నుండే ఆ పార్టీ అభ్యర్థిగా అక్కడ పరిచయం, అన్ని మండలాల్లో పరిచయాలు, కేడర్తో సంబంధాలు కలిగి వ్యక్తి. గ్రాఫ్ అన్నది సాధారణంగా పనితీరు కూడా తెలుసుకుంటారేమో, దానివల్ల కూడా పర్యటనకు వెళ్తున్నారు, అర్ధరాత్రి వరకు కూడాను ప్రతి ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అంటే జోష్ ఎందుకని అంత సక్సెస్ఫుల్గా అమరావతి ప్రాంతంలో, అంటే వైసీపీ మీద విపరీతమైన ట్రోలింగ్స్ జరిగినాయి అమరావతి విషయంలో, అయినా సరే మిమ్మల్ని ఎందుకని జగన్ గారి జెండాని మిమ్మల్ని గౌరవిస్తున్నారు? జగన్ గారిని గౌరవించట్లేదు, అమరావతి రాజధాని ప్రాంతంలో అనుకోవడం అన్నది నేను అనుకోవడం పొరపాటే అండి. ఎందుకంటే అమరావతి ప్రాంతానికి ఏమి మనం సంక్షేమాలు ఏం పూర్తిగా ఆపలా. అమరావతి ప్రాంతాన్ని అసలు పూర్తిగా మనం అక్కడ అసలు దాన్ని ఒక ప్రశ్నార్థకం చేస్తామని మనం ఎప్పుడు చెప్పాల. అంటే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ అంటే మనం శాసన రాజధానిగా అమరావతిని మనం కంటిన్యూ చేస్తున్నామని ముందు నుండి చెప్తున్నాం. మనం 3 రాజధానులు అన్నాం తప్పితే ఇది ఎత్తేస్తామనో దీన్ని అసలు ఇక్కడ నుండి పూర్తిగా తరలిస్తామనో ఆలోచన లేదు, ఎప్పుడూ చెప్పలేదు. దాన్ని చెప్పుకోవడంలో మేము కొంచెం వెనకబడ్డామేమో అని అనుకుంటా ఉన్నాను. అంటే అప్పట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే అసలు ఎవరన్నా కానివ్వండి, ఆ అంశాన్ని మేము ప్రజల్ని ఎక్కువగా చేరవేయలేకపోయాము. ఇంకొకటి వచ్చేసి ఈ రైతు ల్యాండ్లెస్ పూర్ ఎన్హాన్స్మెంట్ అండి, 2500 to 5000 గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మళ్ళీ దాన్ని తీసుకువెళ్ళిన దృష్టికి మళ్ళీ తీసుకువెళ్ళలేకపోయారేమో అని ఒక అనుమానం వచ్చి సీఎం గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన వెంటనే అవునమ్మా నేను ఆ రోజు చెప్పాను, ఇప్పుడే అనౌన్స్ చేసేసి రేపు 1వ తారీఖు నుండి
అంటే నేను నా ఒక్క తాడికొండ నియోజకవర్గం గురించి అడగలేదండి. మంగళగిరి కూడా మంగళగిరి కూడా ఉంది. ఆ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్లెస్ పూర్ ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే సుమారు రైతు కూలీలు 18,000 ఉంటారా మేడం? 16,000 చిల్లరండి అఫీషియల్గా ఉన్న లెక్క. 8,000 చిల్లరు తుళ్ళూరు మండలంలో ఉన్నారు. రిమైనింగ్ మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. అది నేను ఓన్లీ నోటీస్ లోకి తీసుకువెళ్ళగలిగాను మాత్రమే. బట్ ఆయనకి పెద్ద మనసు చేసుకుని మేము ఒకటే చెప్పాం, అన్న నువ్వు సముద్రం అంత సంక్షేమం చేస్తున్నావు, ఈ చిన్న నీటి బొట్టు ఎక్కడో అది కొంచెం మీరు ఒక్కసారి ఆలోచించి తీసుకువెళ్ళి మా అదృష్టం ఏంటంటే మాకు వెంటనే సీఎం గారి మీటింగ్ కూడా రావడం, మరి ఆ మీటింగ్లో నేను దాన్ని ప్రస్తావించే అవకాశం నాకు కలగడం, దాన్ని సీఎం గారు వెంటనే యాక్సెప్ట్ చేయడం, ఇది నిజంగా చాలా గొప్ప మనసుతో రాజధాని ప్రాంత రైతు కూలీల గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం. అంటే దీని గురించి నేను ఎక్కువగా చెప్పాలని కూడా అనుకోవట్లేదు. కాదండి, ఎందుకంటే రేపు 1వ తారీఖునే దాన్ని వేయబోతా ఉన్నారు. ఆ అమౌంట్స్ వాళ్ళ దాంట్లో డిపాజిట్ అయిన తర్వాత నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, జగన్ గారు పాలాభిషేకమే, ఏదో ఒక అభిషేకం. అసలు పాలాభిషేకాల కంటే కూడా మనస్ఫూర్తిగా రేపు ఓట్లాభిషేకం జరిగిద్దండి, ఖచ్చితంగా జరుగుతుంది. అది నేను అనేది. అంటే మేడం, మీతో పాటు గతంలో వైసీపీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేకి కనీసం సీటు లేదు, ఆవిడ ప్రస్తావన లేదు. అంటే చంద్రబాబు ఎందుకని ఇలా మనుషుల్ని నమ్మించి గొంతుకు వస్తారు? చంద్రబాబు గారు నమ్మించి గొంతుకోవడం కంటే కూడా అండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నత విద్య కలిగినటువంటి మహిళగా ఆమెని ఆదరించారు, సీట్ ఇచ్చారు. మరి ఆ రోజు ఆమె గెలిచారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మరి అందరికీ తెలిసినటువంటివి. మరి ఏ కండిషన్లో ఆవిడ మరి ఆయన ఇస్తానని తీసుకున్నారో, ఏ కండిషన్లో తీసుకున్నారో మనకు తెలియదండి. ఆమె పార్టీలో చేరినప్పుడు ఏ కండిషన్స్ పెట్టారో. ఏదైనా ఒక కాన్ఫిడెన్స్ లీడర్కి ఉండాలి. మనం ఒక పార్టీకి పనిచేసేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లీడరు మన మీద లేకపోతే రాజకీయాల్లో అలాంటి సహజంగా జరుగుతాయి. మేడం, మొత్తమే కూడాను నిన్న కొన్ని సీట్లు ప్రకటించారు. దాంట్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు తీవ్ర అన్యాయం టీడీపీ చేసిందని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీలకైతే అండి ఎవరు అన్యాయం చేయలేరు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ సీట్లు ఫిక్స్డ్ సీట్స్ ఇచ్చారు. అవును, కాబట్టి మాకు జరిగింది మైనార్టీలకి అన్యాయం జరిగింది. జగన్ గారు 68 సీట్లు ఏడిచ్చారు. జగన్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెద్దపీట వేస్తూ సామాజిక న్యాయం చేస్తున్న సంగతి ఒకళ్ళు చెప్పాల్సినటువంటి పని లేదండి. ఈరోజు అందరూ కూడా ఆ సోషల్ ఇంజనీరింగ్ అన్నది ఏదైతే ఉందో అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, జరుగుతుంది. అంటే మీతో భయం కదా చంద్రబాబుకి, మళ్ళీ ఆ సీట్లకి ప్రకటించలేదు అనుకోండి. అది అంటే మైనార్టీలు కూడా మొండి చెప్పారు మేడం నిన్న లిస్టులో. చాలా ఈరోజు ఎవరో చేస్తున్నారు కాబట్టి నేను చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్టార్ట్ చేశారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఓకే ఓకే, తప్పితే మనస్ఫూర్తిగా చేయాలని కాదు. అంటారు, చెప్పారు కదండి, మామూలుగా ఎవరైనా ఎస్సీలో పుట్టాలి అనుకుంటారా అని చెప్పేసి. మేము అనుకుంటామండి, ఎస్సీలో పుట్టబట్టే కదా ఈరోజు రిజర్వేషన్ అనే హక్కు మేము పొంది ఈరోజు సీట్లు పొందుతున్నాము. అది మా హక్కు, మా రైట్, మా గర్వం కూడా అండి. మరి ఎందుకు పుట్టకూడదు అనుకోకూడదండి? ఎందుకు పుట్టాలనుకోకూడదండి? ఏం దళితులు మనుషులు కాదా? అట్లా కాదండి. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుడు కాదా? ఆయన ఇచ్చిన రాజ్యాంగం కదా ఈరోజు మన భారతదేశంలో అమలవుతా ఉంది. మరి దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? అంటే ఆ ఇంప్లిమెంట్ అన్ని పార్టీలు చేయలేదుగా. అదే అండి, అసలు ఇంప్లిమెంట్ కాదు, కొన్నైనా అసలు అది రాసింది అమలు పరచాల్సింది. అంత ఫోటో పెట్టుకున్నారు. మేడం చెప్పండి, రేపు సిద్ధం సభ ఎలా జరగబోతుంది? అప్పుడే పల్నాడు ప్రాంతానికి సంబంధించి కూడా ఒక జోష్ వచ్చినట్టు. ఖచ్చితంగా అండి. సిద్ధంకు నిన్న కొన్ని గ్రామాలు వెళ్ళాను నేను, ఫిరంపురం మండలంలో. మహిళలు అడుగుతున్నారు మేము కూడా రావచ్చా సిద్ధం సభకి అని చెప్తే,
నేను చెప్పాను అంటే మీరు ఎవరైనా రావచ్చు కానీ అమ్మ ఆ ప్రజా ప్రపంచంలో మీరు ఇరుక్కుపోయారంటే మళ్ళా మహిళలుగా కొన్ని ఇబ్బందులు ఉంటాయేమో ఆలోచించండి అంటే మేము ముందు వచ్చి కూర్చుంటామండి అన్నారు. వెరీ గుడ్, ముందు వచ్చి కూర్చుంటే అసలు అంటే మీ ఉత్సాహాన్ని మనం వద్దు అనకూడదు, కాకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకుని రండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఈరోజు సిద్ధం సభకి అందరూ ఒక సమరోత్సాహంతో సిద్ధమై ఉన్నారని చెప్పుకోవటానికి ఏమాత్రం సందేహం లేదు. అంటే చెప్పండి, ఈ చిన్నపిల్లలు అవ్వచ్చు, ఫ్యామిలీ లేడీస్ కావచ్చు, పెన్షన్ తీసుకుని వృద్ధులు అవ్వచ్చు, జగన్ గారి మీద అంత ఆపరమైన అభిమానం, ఆనందం, ఒక ప్రేమ, ఎఫెక్షన్ ఎందుకని కంటిన్యూ అవుతుంది? ఇతర రాష్ట్రాలు కానీ ఇతర కానీ అందరు కూడాను ఒక యంగ్ డైనమిక్ సీఎంని ఎందుకని ఫాలో అవుతున్నారు? ఇప్పుడు గతంలో ఇచ్చిన పెన్షన్లకి ఇప్పుడు ఇచ్చిన పెన్షన్లకి సంఖ్య పోల్చుకుంటే అండి దాదాపు రెట్టింపైన. ఇంకా చూడాలి అంటే ఇదివరకు పెన్షన్ తీసుకోవాలంటే మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఒక 3 రోజులు 4 రోజులు ఎదురు చూసే పరిస్థితి. బయోమెట్రిక్ సరిగ్గా పడలేదనో లేదా ఐరిస్ సరిగ్గా తీసుకోలేదనో కొంతమందిని వెనక్కి పంపించిన పరిస్థితులు కూడా ఉండేవి. మరి ఈరోజు వాలంటీర్ వెళ్ళి పొద్దున్నే అంటే ఫస్ట్ తారీఖున పెన్షన్లు చేతిలో పెడుతున్నారంటే నిజంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. పెద్దోళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, టైంకు తీసుకొచ్చి ఫస్ట్ తారీఖున జీతంలాగా తీసుకొచ్చి ఇస్తున్నారు అనేది చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. పెద్దవాళ్ళు నిన్న ఒక ఊరు అంటే నేను ఒక ఊరు వెళ్ళానండి నిన్న చెప్తున్నాను. ఒక ఫ్యామిలీలో తల్లిదండ్రులు బాగా పెద్దవాళ్ళు అయిపోయారు. దురదృష్టవశాత్తు వాళ్ళకి 3 పిల్లలు ఉంటే ఆ 3 పిల్లలు కూడా ఒకళ్ళకి మాట రావట్లేదు, 2 పిల్లలు, ఇంకో 2కేమో చెవుడు అంటే కంప్లీట్ డెఫ్ ఉన్నారు. ఆ ఇంట్లో 4 పెన్షన్లు వస్తున్నాయండి. అంటే ఆ వృద్ధాప్య పెన్షన్ తండ్రికి, ఆ మిగిలిన 3 పిల్లలకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ వస్తున్నాయి. అది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అంటే ఆ మాట రాని అబ్బాయి ఆనందంగా బా అని చెప్పి తీసుకెళ్ళండి ఇంట్లోకి. అంటే అసలు పాపం ఒక ఫ్యామిలీలో అట్లా మరి ఏ జెనెటికల్ డిజార్డర్స్ ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళని అలా చూసిన తర్వాత మాకందరికి పెన్షన్స్ ఇస్తున్నారంటే చాలా నిజంగా అది ఆ పెన్షన్ అనేది లేకపోతే వీళ్ళు ఎలా జీవిస్తారా కనీసం అని చెప్పేసి అంటే ఇవి ఫీల్డ్లోకి వెళ్తే వస్తున్న అనుభవాలండి. మనం చెప్పుకోవడం వేరు, ఆ ఫీల్డ్లో వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నప్పుడు చాలా నిజంగా చాలా గొప్ప పాలన మా సీఎం గారు అందిస్తున్నారు అని చెప్పేసి మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అంటే చెప్పండి, ఈ మధ్యన యూట్యూబ్లో బల్లల్లో చేసే వాళ్ళందరూ కూడాను చంద్రబాబు సీట్లు ఇచ్చారు. అది అమరావతి అంశం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే తెలుగుదేశం పార్టీ ఎన్నాళ్ళు సర్వీస్లో ఉండగా ఏదైతే యూట్యూబ్లో కనబడే వాళ్ళకి సీట్లు ఇచ్చిన పరిస్థితి చంద్రబాబు ఎందుకు వచ్చింది? ఈరోజు అంటే మమ్మల్ని ఏదో అన్నారండి, మాకేయో ట్రాన్స్ఫర్లని, మాకేయో అన్యాయం చేశారని. ఈరోజు ఆయన ఇవ్వడానికి వచ్చేటప్పటికి మరి ఆయన సెలక్షన్ ఎలా జరిగింది ఏంటి అన్నది కూడా మరి ఈరోజు చర్చించుకుంటారు. ఇప్పుడు నియోజకవర్గం మారడం అన్నది అదేమి తప్పు కాదు, నేరం కాదు, ఘోరం కాదు. సార్ ఇప్పుడు ఆ పాత రోజుల్లో మరి ఆయన కూడా మారిన వ్యక్తే, చంద్రగిరి నుండి కుప్పం వెళ్ళినటువంటి వ్యక్తే. అలానే పార్టీలు మారలేదంటే కాంగ్రెస్లో నుండి వచ్చినటువంటి వ్యక్తే. అన్ని రకాలుగా ఆయన చెప్పినాయి. కానీ ఈరోజు ఎదుటోళ్ళు చేస్తే అదేదో పాపం, నేరం, ఘోరం అన్నట్టు మాట్లాడుతుంటే ప్రజలు ఆలోచన అయితే చేస్తారండి. ప్రజలు ఎప్పుడు కూడా విఘ్నులే, వాళ్ళు ఆలోచన చేస్తారు, ఎవరికి ఇస్తున్నారా, ఎందుకు ఇస్తున్నారా, ఇవన్నీ చూస్తారండి. అంటే మీ ప్రాంతంలో కూడాను నారా లోకేష్, పవన్ కళ్యాణ్, షర్మిల గారి ప్రచారాలు ఉంటాయని చెప్తున్నారు. ఖచ్చితంగా అండి. ప్రతిపాడులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బై ఎలక్షన్ అప్పుడైతే దాదాపు 3 రోజులు 4 రోజులు తిరిగారండి మిమ్మల్ని ఓడించడానికి. అవునండి. ఓకే, 4 రోజులు స్వయంగా చంద్రబాబు గారు తిరిగిన రోజు మరి నాకు 16,000 మెజారిటీతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలవడం జరిగిందండి. తర్వాత కూడా వచ్చారు చంద్రబాబు నాయుడు గారు,
చంద్రబాబు నాయుడు గారు సైతం వచ్చి ప్రచారం చేసినటువంటి ప్రతిపాడు నియోజకవర్గం. అంటే అమరావతి అనేది కొంచెం లిటిగెంట్గా పెట్టుకున్నారు, మీకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. నిన్న ఆశ ఎప్పుడైతే సీట్లు కేటాయించారో ఆయన అడావుడిగా ఆఫీస్ కూడా ఓపెన్ చేశాడు ప్రత్యర్థి. మీరు అప్పటికే హోంవర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. యాక్చువల్గా అండి రాజధాని ప్రాంతంలో అది రాజధాని అనే అంశం కాకుండా అవునండి రైతులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయండి. వాస్తవానికి రైతు కూలీలకు సంబంధించి ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏదైనా కొత్తగా ఈరోజు వచ్చిన సమస్యలు అయితే కాదండి. ఎప్పుడైతే సిఆర్డిఏ అని ఏర్పాటు చేసి గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు టైంలోనే ఇబ్బంది పడినటువంటి రైతులు, వాస్తవానికి మనం అక్కడ పెట్టకూడదు ఆ ప్రాంతంలో అని శివరామకృష్ణన్ కమిషన్ రిపోర్టు ఉంది. అయినప్పటికీ పెట్టడం జరిగింది. పెట్టేటప్పుడు అండి ఒక చాలా పెద్ద ఏరియాని ల్యాండ్ పూలింగ్ పేరుతో మొత్తం లాగేశారు. అట్లా ఆ రోజుల్లో అందరూ 100% రైతులు మనస్ఫూర్తిగా ఇచ్చారా అని మనం ఒక ఆలోచన చేస్తే, అసలు ఇష్టపడనటువంటి రైతులు ఆ రోజు చాలామంది మేము రాజధాని ప్రాంతానికి రైతులు మేము భూములు ఇవ్వమని చెప్పేసి ఆ రోజు ధర్నాలు అదే ధర్నాలు చేసినటువంటి వాళ్ళు, ఎదురు తిరిగినటువంటి వాళ్ళని ఏ విధంగా బలవంతంగా లొంగ తీసుకుని కేసులు పెట్టి ఆ భూములన్నీ లాక్కున్నారో అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఆ రోజుల్లో ఇవ్వనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మాకు ఎన్ఓసి ఇవ్వండి, మేము ఆ భూములు మా హక్కుభుక్తాలు మా పిల్లలకు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళకి కావాలి, లేదంటే మా బిడ్డలు చదువులకు అమ్ముకోవాలన్నా దీంట్లో ఉండడం వల్ల మేము నష్టపోతున్నామని మాకు ఎన్ఓసి ఇప్పించండి అని అడిగినప్పుడు కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా స్పందించారండి. అట్లాంటివి ఉన్నాయి. ఇంకా ఎవరైనా మాకు ఈ పూలింగ్లో ఉన్న వాళ్ళము మేము వెనక్కి వెళ్ళిపోతాము అంటే ఆ అవకాశం కల్పించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి కూడా విల్లింగ్గా ఉన్నారు. ఇలాంటి ఉన్నాయండి. అంటే రైతులు కూడా బయటికి రావట్లేదు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రైతు వచ్చి అంటే అందరూ కలిసికట్టుగా వచ్చి సమస్య చెప్పుకుంటే ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే సీఎం గారి నోటీస్లో పెట్టడానికి అవకాశం అదే అంటే నా నోటీస్లోకి వచ్చింది కాబట్టి నేను ఆ ప్రాంతంలో తిరగడం మొదలు పెట్టగానే వాళ్ళు చెప్పిన మొదటి సమస్య అండి అది నేను సీఎం గారి దృష్టిలోకి తీసుకువెళ్ళడం జరిగింది. ఇంకొకటి రైతులు వాళ్ళ 4 సంవత్సరాలు కౌలు పడింది, ఇంకొక సంవత్సరం రావాల్సి ఉంది అంటున్నారు. ఖచ్చితంగా అది దానికి సంబంధించి కూడా అడగడం జరుగుతుంది. ఇంకా కొన్ని సమస్యలు వచ్చినాయండి ఆ దృష్టిలో ఖచ్చితంగా. అంటే గతంలో కొంచెం గ్యాప్ వచ్చింది, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు కావచ్చు, అక్కడున్న పరిస్థితుల్లో వచ్చి ఇప్పుడు మీరు ఏంటంటే అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అవునండి, ఇంకా అంటే చేయాల్సినవి చాలా ఉన్నాయి. నా దృష్టిలోకి రావాల్సిన ప్రాంతంలో చేయలేదు కదా ఎవరు, మీరు వెళ్ళిన తర్వాత స్పీడ్ అంటే ప్రజల్లో స్పందన లేకుండా ఏ లీడర్ కూడా చేయలేరండి. ఇప్పుడు అప్పటి వరకు వాకిట్లో నించుంటున్నారండి, గబగబ లోపల పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు అంటే మీరు లోపలికి వెళ్తే మమ్మల్ని లోపలికి కలవడానికి వస్తున్నారు కదా అని చెప్పేసి అంటా ఉంటారు. సో అది వాళ్ళు అభిమానించకపోతే మనం వెళ్ళలేమండి. అది ప్రజల్లో అభిమానం ఉంది అంటే కూడా మీరు ఆ విధంగా హోంవర్క్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో కూడాను ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే సున్నిత అంశాన్ని కూడాను గౌరవ ముఖ్యమంత్రి చాలా జాగ్రత్తగా పరిశీలించి అక్కడ ఉన్న రైతులకి న్యాయం చేయాలని చూస్తున్నారంటున్నారు గౌరవ మాజీ హోంమంత్రి సుచరిత గారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి అంశాన్ని గతంలో ఎవరైతే ఆ ప్రాంతంలో బాధ్యత వహించారో వారంతా కూడాను కొద్ది గ్యాప్ తీసుకొచ్చిన అంశాలన్నీ కూడా తను గడప గడపకు వెళ్ళి ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నానంటున్నారు. అంతేకాకుండా రైతుల పక్షాన, రైతు కూలీల పక్షాన, సామాన్యుడు అలాగే బడుగు బలహీన వర్గాల పక్షాన వైసీపీ జెండా ఉంటుంది. ఆ జెండా మోసే కార్యకర్తలాగే సుచరిత ఉంటారు. అలాగే వైసీపీ పార్టీలో వెన్నంటి ఉండే ప్రతి కార్యకర్త కూడాను అండగా ఉంటారంటున్నారు సుచరిత గారు. తాడికొండలో ఖచ్చితంగా గౌరవ సుచరిత గారు హోంమంత్రి గారు గెలుస్తాకి మార్గం సుగమైందని చెప్పవచ్చు. మొత్తమే కూడాను ఈమె రాక టీడీపీ వర్గాల్లో ఒక విధంగా వెన్నులో వణుకు మొదలైందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు విజయకృష్ణతో కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీం, తాడికొండ.